సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ ది వెర్టెక్స్ ఆఫ్ ది రెక్టాంగులర్ పారలోపైప్డ్ ఈజ్ ఆర్జిన్. సో ఇది పారలోపైప్డ్ అనుకుంటే వన్ ఆఫ్ ది వెర్టెక్స్ ఈజ్ ఆర్జిన్ ఉన్నాడు. అండ్ లెన్స్ ఇట్స్ ఎడ్జెస్ అలాంగ్ ది ఎక్స్ వై జెడ్ యాక్సిస్. సో అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ 3 యూనిట్స్. సో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ 3 యూనిట్స్. అలాగే అలాంగ్ ది వై యాక్సిస్ 4, అలాంగ్ ది వై యాక్సిస్. సో ఈ లైన్ని వై యాక్సిస్ అనుకుంటే సో అలాంగ్ ది వై యాక్సిస్ 4, అలాంగ్ ది జెడ్ యాక్సిస్ ఏంటి 5. ఓకే. సో ఇప్పుడు మనకి వన్ వెర్టెక్స్ తెలుసు, అంటే ఇక్కడ ఆర్జిన్ తెలుసు. నెక్స్ట్ ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఎంత ట్రావెల్ చేస్తున్నాం తెలుసు, ఎలాంగ్ ది వై యాక్సిస్ ఎంత ట్రావెల్ చేస్తున్నాం తెలుసు, ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ కూడా ఎంత ట్రావెల్ చేస్తున్నాం తెలుసు. కాబట్టి ఇప్పుడు అన్ని పాయింట్స్ చెప్పేయచ్చు. సో ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ మనం మూవ్ అయినప్పుడు వై జెడ్ ఎక్స్ యాక్సిస్ మీద వై జెడ్ వాల్యూస్ 0 ఉంటాయి, వై జెడ్ వాల్యూస్ మారవు. ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ మనం మూవ్ అయినప్పుడు వై జెడ్ వాల్యూస్ మారవు. సో అది 0 0. సో ఇక్కడ 3 యూనిట్స్ రైట్ సైడ్ వెళ్ళారు కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 3 యూనిట్స్ వస్తుంది. సో పాయింట్ ఏమవుతుంది 3,0,0. ఇక్కడ నుంచి బీకి రీచ్ అయ్యారు అనుకోండి. సో ఏంటి ప్యారల్ టు జెడ్ యాక్సిస్ మూవ్ అయ్యారు కాబట్టి సో జెడ్ కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇది జెడ్ యాక్సిస్ కదా. సో దీనికి ప్యారల్గా మనం మూవ్ అయ్యాం కాబట్టి పైకి. సో జెడ్ యాక్సిస్ కాబట్టి ఏంటి జెడ్ కోఆర్డినేట్ ఎంత మనం ఎలాంటి జెడ్ యాక్సిస్ ఎంత మూవ్ అవుతున్నాం 5 యూనిట్స్ కాబట్టి సో ఇక్కడ జెడ్ కోఆర్డినేట్ ఏమవుతుంది 5 అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ 3, వై కోఆర్డినేట్ 0 0 సేమ్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ వచ్చామనుకోండి, సీకి వచ్చామనుకోండి, ఇదేంటి అలాంగ్ ది ప్యారల్ టు వై యాక్సిస్ మూవ్ అవుతున్నాం. సో ప్యారల్ టు వై యాక్సిస్ మూవ్ అయినప్పుడు వై కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇక్కడ. సో అంటే ఎక్స్ కోఆర్డినేట్ 3 అలాగే ఉంటుంది, జెడ్ కోఆర్డినేట్ అలాగే ఉంటుంది. సో 4 యూనిట్స్ అలాంగ్ ది వై యాక్సిస్ అంటే ప్యారల్ టు వై యాక్సిస్ మూవ్ అయ్యారు కాబట్టి వై కోఆర్డినేట్ 4 యూనిట్స్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఆర్జిన్ చూద్దాం బెస్ట్. సో ఆర్జిన్ నుంచి ఇప్పుడు వై యాక్సిస్ మీద ట్రావెల్ చేసాం అనుకోండి, వై యాక్సిస్ మీద ట్రావెల్ చేస్తే సో ఎలాంగ్ ది వై యాక్సిస్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వై ఇక్కడ ఏంటి ఆర్జిన్ అంటే 0 0 0. సో ఎలాంగ్ ది వై యాక్సిస్ ట్రావెల్ చేసాం కాబట్టి ఎక్స్ జెడ్ కోఆర్డినేట్స్ మారవు. సో ఓన్లీ వై కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది 4. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్యారల్ టు వై యాక్సిస్ మూవ్ అయ్యారు ఇక్కడ A1కి. సో ప్యారల్ టు వై యాక్సిస్ మూవ్ అయ్యారు కాబట్టి సారీ ప్యారల్ టు జెడ్ యాక్సిస్ మూవ్ అయ్యారు కాబట్టి జెడ్ యాక్సిస్కి ఎంత ఎలాంగ్ ది 5 యూనిట్స్. సో జెడ్ కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది 5 యూనిట్స్. అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అలాగే ఉంటుంది, వై కోఆర్డినేట్ 4 అలాగే ఉంటుంది. సో జెడ్ కోఆర్డినేట్ ఏమవుతుంది 5 యూనిట్స్ పైకి రీచ్ అవుతాం. సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇదేంటి జెడ్ యాక్సిస్. ఎలాంటి జెడ్ యాక్సిస్ మూవ్ అయినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అలాగే ఉంటాయి. సో జెడ్ కోఆర్డినేట్ ఎంత 5 యూనిట్స్. సో ఇప్పుడు అలా అన్ని పాయింట్స్ వచ్చి నెక్స్ట్ ఈ ఒక పాయింట్ మిస్ అయింది పి అనే పాయింట్. సో పి అనే పాయింట్ అంటే మనకి ఇక్కడ నుంచి చూసుకోండి, లేదంటే ఇక్కడ ఏంటి 3 4 0. సో ఇక్కడ నుంచి మనకు వెర్టికల్ మూవ్ అయ్యాం కాబట్టి జెడ్ కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది అంటే 3 4. సో 5 యూనిట్స్ మనం మూవ్ అయ్యాం కాబట్టి జెడ్ కోఆర్డినేట్ ఏమవుతుంది 5 అవుతుంది. సో ఈ పాయింట్స్ మార్క్ చేసేసుకుంటే ఆల్ వెర్టెక్సెస్ వచ్చేసినాయి. తర్వాత ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ చూద్దాం. లెట్ పిబి వెర్టెక్స్ 3, 4, 5. సో ఈ పాయింట్ని పి అనుకున్నాం. ఓకే. దెన్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ డయాగనల్ ఓపి అండ్ ఎడ్జ్ ప్యారల్ టు జెడ్ యాక్సిస్. సో షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్ ఒకటి ఏంటి డయాగనల్ ఓపి, ఇంకొక లైన్ ఏంటి ఎడ్జ్ ప్యారల్ టు జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ నాట్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్. సో జెడ్ యాక్సిస్కి ప్యారల్గా ఉండాలి కానీ ఆర్జిన్ కూడా పాస్ అవ్వకూడదు కాబట్టి ఇది తీసుకోవడానికి లేదు. సో ఇంకా జెడ్ యాక్సిస్కి ప్యారల్గా అంటే అప్పుడు ఏ లైన్ తీసుకోవచ్చు. సో వెర్టికల్గా మూవ్ అవ్వాలి. సో ఈ లైన్ తీసుకోవచ్చు, ఈ లైన్ తీసుకోవచ్చు, నెక్స్ట్ లేదంటే ఈ లైన్ తీసుకోవచ్చు. సో అంటే ఈ లైన్ లేదంటే ఈ లైన్, సో లేదంటే ఈ లైన్. సో జెడ్ యాక్సిస్కి ప్యారల్గా అంటే వెర్టికల్గా మూవ్ అయ్యేది. సో ఏదైనా సరే తీసుకోవచ్చు. సో అంటే మీరు ఏం తీసుకోవచ్చు ఇక్కడ AB1 అన్న తీసుకోవచ్చు. సో అది వద్దు అనుకుంటే PC1 తీసుకోవచ్చు అంటే ఇంకో లైన్ సెకండ్ లైన్. లేదు అంటే A1B కూడా తీసుకోవచ్చు. సో ఇందులో మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. ఇది కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ కాకపోతే ఇది ఆర్జిన్ కూడా పాస్ అవుతున్నాడు, అక్కడ నాట్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్ అన్నాడు కాబట్టి ఇది తప్పించి ఇక వెర్టికల్ లైన్స్ ఏ తీసుకున్నా కూడా ఓకే. సో 4 వెర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా. సో అది తప్పించి మిగిలిన 3 లైన్స్లో ఏ తీసుకున్నా ఓకే. ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్యలో డిస్టెన్స్ కావాలి. సో ఈ స్క్యూ లైన్స్ ఎందుకంటే ఓపీ అనేది డయాగనల్ సో ప్లేన్ మీద ఉంటుంది, నెక్స్ట్ ఇవి వెర్టికల్ లైన్స్ వేరే ప్లేన్ మీద ఉంటాయి. సో స్క్యూ లైన్స్. సో ఇప్పుడు షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ కావాలి. సో మనకి షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ కనుక్కోవడం అనేది పెద్ద కష్టమేం కాదు, ఈజీనే. కాదు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు, డైరెక్ట్గా లైన్స్ ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఓపీ లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో ఓపీ లైన్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఓపీ డిఆర్స్ వస్తాం. ఓపీ డిఆర్స్ ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఓ అండ్ పి. సో ఓపీ డిఆర్స్ ఏమవుతాయి 3 - 0 3, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్
అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ ఇస్తే ఓపీడిఆర్స్ వచ్చేసినాయి. అలాగే నెక్స్ట్ ఏబి1 డిఆర్స్ అంటే ఈ లైన్ డిఆర్స్ కావాలంటే ఏం చేయాలి? సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, సో 3 - 3 అంతా 0. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ 0 - 0. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ 5. సో ఈ లైన్ డిఆర్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఓపీ అనే లైన్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? ఓపీ లైన్ ఈక్వేషన్ కావాలంటే పాసింగ్ త్రూ, సో ఓపీ అనేది ఓ గుండా పాస్ అవుతుంది, పీ గుండా పాస్ అవుతుంది, మీ ఇష్టం ఏ పాయింట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఓపీ ఈక్వేషన్ ఏమవుతుంది? x-0/3 నెక్స్ట్ y-0 ఆర్జిన్ కూడా పాస్ అవుతుంది by4 = z-0/5. సో ఓపీ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఇది ఓపీ ఈక్వేషన్. సో -0 రాయిపోయిన పర్లే కాబట్టి ఇలా వచ్చేసింది. సో దీన్ని L1 అని లైన్ అనుకుందాం. నెక్స్ట్ ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఇప్పుడు ఈ లైన్ పాయింట్ ఇది కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. సపోజ్ ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, x-3 సో ఎంత డిఆర్ ఎంత? లైన్ డిఆర్ 0. నెక్స్ట్ y-0 సో ఎంత డిఆర్ 0. నెక్స్ట్ z-0/5. కానీ ఇక్కడ 1 ఉంది, ఏం కాదు, ఇది డిఆర్స్ అన్నా ఇది డిఆర్స్, దీని ప్రపోర్షనల్, దీన్ని 5/t డివైడ్ చేయండి. సో 0, 0, 1 ఇది కూడా డిఆర్సే. ఈ రెండేంటి ప్రపోర్షనలే కదా. సో 5/t డివైడ్ చేస్తే ఈ లైన్ వస్తుంది. సో మీ ఇష్టం 5 రాసిన ఏం కాదు, లేదంటే 1 రాసిన ఏం కాదు. సో మనం వీలైనంత ఒక స్మాలెస్ట్ నెంబర్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో ఇది తీసుకోండి, క్యాలిక్యులేషన్ కొద్దిగా అవాయిడ్ అవుతుంది. సో 2 లైన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 2 లైన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ నుంచి సో ఈ లైన్ తెలుసు కాబట్టి ఇప్పుడు షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అంటే ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లం లేదు. సో ఏం చేస్తాం? ఫస్ట్ ఏబి బార్ డాట్ ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ డిఆర్స్ బి బార్ అనుకుంటే, దీని డిఆర్స్ బి బార్, దీని డిఆర్స్ డి బార్ అనుకుంటే, సో బి బార్ క్రాస్ డి బార్ బై మోడా బి క్రాస్ డి బార్. సో దానికి మాడ్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటి? బాక్స్. ఇదేంటి? ఏబి బార్ డాట్ బి క్రాస్ డి అంటే బాక్సే కదా. సో బాక్స్ అంటే ఫస్ట్ ఏబి బార్ అంటే ఏంటి? ఏకి బికి డిఫరెన్స్ వస్తే ఈ లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బి బార్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్ డి బార్ కోఎఫిషియెంట్స్ ఏంటి? ఇవి. సో డి బార్ డిఆర్స్ అయిపోయింది బై బి క్రాస్ డి అంటే ఏంటి? సో బి క్రాస్ డి కావాలి. సో బి క్రాస్ డి అంటే సో క్రాస్ ప్రొడక్ట్ చేయాలంటే ఏం చేస్తాం? జేకే రాసి సో ఫస్ట్ సెకండ్ లైన్లో 3, 4, 5 బి బార్ కోఎఫిషియెంట్స్ అండ్ నెక్స్ట్ లైన్లో డి బార్ కోఎఫిషియెంట్స్. సో దీంట్లో కనుక్కొని దీన్ని మోడ్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఈ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ మీకు తెలుసు. సో జస్ట్ ఇక్కడ ఏంటి? ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం వరకే మీకు కొత్తది, డిఫరెంట్. ఇప్పుడు డిస్కస్ చేసిన క్వశ్చన్లో ఇది ఒకటే డిఫరెంట్, అదొకటి తెలిస్తే చాలు. సో ఇక్కడ నుంచి సో రిమైనింగ్ అంతా ఓల్డ్ మెథడ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్ అనేది ఎక్కడ కూడా టెస్ట్ లేదు, సింపుల్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం చాలా క్వశ్చన్ చేసాం. సో ప్రాక్టీస్ కూడా పెద్దగా అవసరం లేదు, చేసి డిఫరెంట్ ఉన్న క్వశ్చన్స్ చేయండి, చేసిన క్వశ్చన్స్ మళ్ళీ ఏం అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా ఎక్కడ ట్విస్ట్ ఏం లేదు, XYZ ఆప్షన్స్ అని ఇవన్నీ ఉన్నాయి. సో ఇది కూడా సేమే, సో అవసరం లేదు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ది లైన్ ఈజ్ కోప్లానర్ టు ది లైన్. ఇందులో ఏ లైను ఇచ్చిన లైన్కి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ లైను ఈ లైన్కి కోప్లానర్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఒక్కొక్క లైన్ అనుకుని చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1 అనుకుందాం. ఆప్షన్ 1 కోప్లానర్ అయితే అంటే ఫస్ట్ లైన్ ఇది. సో ఇది ఈ లైన్ ఈక్వేషన్, ఇది లైన్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇది అనుకుందాం. సో ఈ 2 లైన్స్ కోప్లానర్ అయితే సో ఈ 2 లైన్స్ మీద ఏంటి? ఈ లైన్ ఏంటి? పాసింగ్ త్రూ విచ్ పాయింట్? -3, 1, 5. సో డిఆర్స్ ఫస్ట్ XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి కదా. సో ఓకే, సో ఆ పాయింట్ కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ కూడా సేమ్ వస్తుంది. ఏంటి? 3, -3, 1 ఇది పాయింట్. నెక్స్ట్ డిఆర్స్ ఏంటి? అది కూడా సేమే వస్తుంది, -3, 1, 5. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆన్సర్ అనుకుంటే సో ఆ పాయింట్ ఇక్కడ తీసుకుంటారు. నెక్స్ట్ ఆ లైన్ డిఆర్స్ తెలుసు. నెక్స్ట్ ఈ పాయింట్ కలిపితే అప్పుడు ఏమొస్తుంది మీకు? 2 పాయింట్స్ కలిపితే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేస్తే ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. అప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి మనకి? -1, 2, 5. సో అంటే ఈ లైన్ డిఆర్స్ ఏంటి? -1, 2, 5. సో అలాగే ఈ లైన్ డిఆర్స్ కనుక్కుంటారు. అంటే ఈ పాయింట్ తెలుసు కదా, ఈ లైన్ మీద పాయింట్ తెలుసు కదా. సో ఆ పాయింట్ రాసేస్తే మీకు ఏంటి? ఈ పాయింట్కి డిఫరెన్స్ వేస్తే ఈ 3 లైన్స్ డిఆర్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 2 లైన్స్ డిఆర్స్ కోప్లానర్ అయితే ఆ లైన్ మీద 2 పాయింట్స్ కలిపితే ఆ లైన్ కూడా ఆ ప్లేన్ మీదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 లైన్స్ కోప్లానర్ కాబట్టి డెట్ 0 అయితే ఓకే, డెట్ 0 కాకపోతే కోప్లానర్ కాదు. ఫస్ట్ ఆన్సర్ మీరు చేసేయండి, డెట్ కనుక్కుంటే 0 రాదు కాబట్టి అది కాదు. అలాగే సెకండ్ కాదు,
థర్డ్ వన్ కూడా కాదు, ఫోర్త్ వన్ అవుతుంది. ఫోర్త్ వన్ చెక్ చేద్దాం. సో ఫోర్త్ వన్ డిఆర్స్ ఏంటి, -1 2 5. ఓకే, నెక్స్ట్ దీని పాయింట్ ఏంటి, -1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 5, -1 2 5. సో ఈ పాయింట్కి ఈ పాయింట్కి 2 పాయింట్స్కి డిఫరెన్స్. సో 2 పాయింట్స్కి డిఫరెన్స్ వస్తుంది. సో 2 పాయింట్స్కి డిఫరెన్స్ వస్తే అప్పుడు ఈ లైన్ వచ్చేసి, సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ -3 మైనస్ ఆఫ్, ఇక్కడ క్వశ్చన్ తప్పుండి ఉండొచ్చు. సో ఇక్కడ x+1 చూసుకోండి. సో x+1 ఉంది, కానీ ఇక్కడేమో x-1 ఉంది. సో ఏది రైట్ చూసుకోండి. సో ఒకవేళ 1 తీసుకొని చూద్దాం, 1 కాకపోతే అప్పుడు ఇది తీసుకోండి. అంటే ఇప్పుడు క్వశ్చన్లో మిస్టేక్ ఉండొచ్చు. సో ఇది రైట్ హ్యాండ్ వచ్చి ఇక్కడే మైనస్ అయి ఉంటుంది. సో అప్పుడు ఏంటి 1 2 5. సో డిఫరెన్స్ చూస్తాం. సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్, నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ డిఆర్స్, ఈ లైన్ రాసేయండి. డెట్ అనుకోండి 0 వచ్చి ఉంటే అప్పుడు ఈ 3 లైన్స్ ఏంటి, లైన్స్ ఏంటి, కోప్లానర్. అంటే ఈ లైన్ ఏంటి, కోప్లానర్ విత్ గివెన్ లైన్. ఫోర్త్ ఆప్షన్ కోప్లానర్ విత్ గివెన్ లైన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ షార్టేజ్, ఇక్కడ కూడా షార్టేజ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్. సో ఏం ప్రాబ్లం లేదు, సింపుల్ క్వశ్చనే. సో కనుక్కోండి, డెట్ కనుక్కోండి. సో ఆల్రెడీ వాడు షార్టేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు. సో వచ్చిన ఆన్సర్ షార్టేజ్ డిస్టెన్స్ కనుక్కొని 30కి ఈక్వేట్ చేస్తే ఇక్కడ అన్నోన్ ఉంది. సో లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో పాసిబుల్ వాల్యూస్ 2 వస్తాయి. ఇక్కడ సమ్మేషన్ అడిగాడు కాబట్టి సో 8 × సిగ్మా. సో సమ్మేషన్ అంటే ఏంటప్పుడు 2 ప్లస్ ఇది, ఈ రెండింటిని యాడ్ చేసేయండి. సో సమ్మేషన్, సిగ్మా అంటే సమ్మేషన్ అంటే ఎన్ని పాసిబుల్ వాల్యూస్ వస్తే అన్ని వాల్యూస్ని యాడ్ చేసేసి ఇంటూ 8 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇది 2024 వచ్చిన క్వశ్చన్. సో షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, ఇది కూడా సేమ్. పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా, సమ్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా, ఇలాంటి క్వశ్చన్ ఇంత ముందు కూడా వచ్చింది. సో సేమ్ కనుక్కుంటారు, షార్టెడ్ డిస్టెన్స్ కనుక్కొని ఈక్వేట్ చేస్తే సో పాసిబుల్ వాల్యూస్ 7 and 1 వస్తున్నాయి. సో సమ్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూస్ ఈస్ 8. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. లెట్ PQR ట్రయాంగిల్ విత్ R. సో అందులో R అనే పాయింట్ ఇచ్చాడు, PQR అనే ట్రయాంగిల్. సో PQR. సో R అనే పాయింట్ ఏంటి, -1, 4, 2. నెక్స్ట్ M ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ PQ. M అనేది మిడ్ పాయింట్ ఆఫ్ PQ అన్నాడు. సో ఈ మిడ్ పాయింట్ కూడా ఇచ్చాడు ఏంటి, 2 1 2. ఓకే, సో ఇప్పుడు మిడ్ పాయింట్ని ఈ వెర్టెక్స్ని కలిపితే దాన్ని ఏమంటాం, మీడియన్ అంటాం. సో ఇదేంటి మీడియన్. సో RM అనేది మీడియన్. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు, దెన్ డిస్టెన్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఏంటి, సెంట్రాయిడ్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ మీడియన్స్ కదా, పాయింట్ ఆఫ్ కాన్కరెంట్ ఆఫ్ మీడియన్స్. కాన్కరెన్స్ పాయింట్ ఆఫ్ ది మీడియన్స్నే మనం ఏమంటాం, సెంట్రాయిడ్ అంటాం. సో సెంట్రాయిడ్ ఏం చేస్తుంది, మీడియన్ని మనకు తెలుసు 2:1 రేషియోలో కట్ చేస్తుంది. సెంట్రాయిడ్ ఏం చేస్తుంది, మీడియన్ని 2:1 రేషియోలో కట్ అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్. ఈ లైన్స్ వేరు. సో ఆ 2 లైన్స్ ఇచ్చాడు, ఆ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం, అలాగే ఇక్కడ సెంట్రాయిడ్ కనుక్కుంటాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలి. అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్కి సెంట్రాయిడ్కి మధ్య డిస్టెన్స్ కావాలి. అంటే మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ సెంట్రాయిడ్ కనుక్కోవాలి, అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 లైన్స్ కనుక్కోవాలి. మరి సెంట్రాయిడ్ ఎలా కనుక్కుంటాం, 2:1 రేషియోలో కట్ అవుతుంది కాబట్టి సో G అనేది ఏం చేస్తుంది, 2:1. ఇక్కడ 1:2 అని రాసాము. సో నో ప్రాబ్లం. ఇక్కడ రాసింది MR అంటే Mని పైకి, కింద నుంచి పైకి చూడండి, కింద నుంచి పైకి అయితే 1:2, పై నుంచి కిందకి అయితే 2:1. సో రెండు ఒకటే, ప్రాబ్లం లేదు. సో పై నుంచి కింద కాబట్టి పైకి 2 పార్ట్స్, కిందకి 1 పార్ట్. కానీ ఇక్కడ RM అంటే, సో RM అంటే 2:1, MR అంటే 1:2, అంటే కింద నుంచి పైకి వెళ్ళాం. సో ఎట్లయినా ఏం కాదు. సో ఇప్పుడు సెక్షన్ పాయింట్ ఫార్ములా వాడుకుంటే అంటే 2 × 2. సో G అండ్ సెంట్రాయిడ్ కనుక్కోవచ్చు. 2 × 2 ఎంత, 4. నెక్స్ట్ 1 × -1 బై 2 + 1 3. అలాగే నెక్స్ట్ 2 × 1 2. నెక్స్ట్ 1 × 4 4 బై సో 2 + 1 అంటే ఎంత, 3, కామా. అలాగే నెక్స్ట్ 2 × 2 4, 2 × 2 4. నెక్స్ట్ 1 × 2 ఎంత, 2. సో 4 + 2 బై 2 + 1 ఎంత, 3. సో ఇదేంటి 3/3 అంటే 1, 6/3 అంటే ఎంత, 2, 6/3 ఎంత, 2. సో ఇదేంటి సెంట్రాయిడ్, G అనేది సెంట్రాయిడ్. సో G అనే పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. అంటే 2 లైన్స్ని సాల్వ్ చేస్తే వస్తుంది. అంటే ఏం చేస్తారు, ఈ లైన్ ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటారు, అలాగే ఈ లైన్ ఈక్వల్ టు ఏమనుకుంటారు, మ్యూ అనుకుంటారు. అప్పుడు ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది, అలాగే ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తారు. ఇంతకుముందు మనకి 2 లైన్స్కి ఇచ్చి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడం అనేది చాలా క్వశ్చన్స్ చేసాం కాబట్టి అది చేసేయండి. అంటే ఈ లైన్ లాంబ్డా అనుకుంటే అసలు x ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో వస్తుంది. అంటే ఎంత, x ఈక్వల్ టు 0 × లాంబ్డా 0.
నెక్స్ట్ మైనస్ డాట్ పోతే x ఈక్వల్ టు 2 వస్తుంది, అలాగే y ఈక్వల్ టు ఎంత వస్తుంది 2 లాంబ్డా వస్తుంది, అలాగే z ఈక్వల్ టు ఏమొస్తుంది -1 ఇంటూ లాంబ్డా. సో మైనస్ లాంబ్డా 3 అటు పోతే -3 ఇట్లా పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. అలాగే దాని మీద కూడా పారామెట్రిక్ పాయింట్ కనుక్కొని రెండింటిని ఈక్వేట్ ఇస్తే లాంబ్డా అండ్ మీ వాల్యూస్ వస్తాయి. అప్పుడు లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా లేదంటే మీ వాల్యూ తీసుకొచ్చి ఈ పారామెట్రిక్ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేసినా అప్పుడు మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది వస్తుంది కనుక్కోండి. సో ఆ తర్వాత ఈ పాయింట్కి ఈ పాయింట్ ఏ అనుకుంటే ఈ పాయింట్ జి అనుకుంటే ఏకి జీకి, సో ఇదేంటి జి అనే పాయింట్, నెక్స్ట్ ఇది ఏ అనే పాయింట్. సో జి అనే పాయింట్ ఏ అనే పాయింట్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడం మీకు తెలుసు, కనుక్కుంటే √69 వస్తుంది. నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది లైన్స్ L1 అండ్ L2. L1 అనే లైన్ ఇచ్చేసాడు, L2 అనే లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నాడు, అండ్ పర్పెండిక్యులర్ టు అన్నాడు. అసలు దీంతో పనే లేదు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ L1 అండ్ L2. L1 అనే లైన్ తెలుసు, సో L1 అనే లైన్ ఇది. సో L2 అనే లైన్ ఏంటి, సో ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. సో x -(-4), సో +4, y -4, z -3. నెక్స్ట్ డిఆర్స్ కావాలి. డిఆర్స్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్. సో ఏంటి -1 -(-4), సో +4 అవుతుంది అంటే 3 వస్తుంది, 6 - 4 2 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ 0 వచ్చింది. సో L2 అనే లైన్ వచ్చేసింది, ఆల్రెడీ L1 అనే లైన్ తెలుసు. సో డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అంటే మనకు తెలుసు. సో L1 అనే లైన్ ఏంటి, పాసింగ్ త్రూ L1 అనే లైన్ ఏం పాయింట్ కూడా పాస్ అవుతుంది 1, నెక్స్ట్ -1, నెక్స్ట్ 4. నెక్స్ట్ L1 అనే లైన్ డిఆర్స్ ఏంటి 2 -3 2. సో ఇప్పుడు మనకి ఏంటి ఈ సెకండ్ లైన్ ఏంటి, సెకండ్ L2 అనే లైన్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది, సో ఈ పాయింట్ గుండా. ఇంకోటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటది -4 4 3. సో ఈ పాయింట్కి డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఫస్ట్ లైన్ డిఆర్స్ ఇక్కడ రాసేసాం. నెక్స్ట్ సెకండ్ లైన్ డిఆర్స్ ఏంటి 3 2 0 బై mod of b cross d. సో mod of b cross d అంటే ijk, సో ఇక్కడ b బార్, నెక్స్ట్ ఇక్కడ ఏంటి d బార్ కనుక్కుంటే వచ్చేస్తుంది. డిస్టెన్స్ వచ్చింది, కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చాడు ఇది క్వశ్చన్ అర్థం కాదు, ఇది అవసరం లేదు. సో పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ అన్నాడు, దాంతో ఏం పని లేదు, డిస్టెన్స్ వచ్చేసింది. ఎక్కడైనా అన్నోన్ ఉంటే అది వాడుకునే వాళ్ళం. సో ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది కాబట్టి దాంతో పని లేదు. నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్. సో ఇట్లాంటి క్వశ్చన్లు చాలా వచ్చినాయి, అవసరం లేదు. నెక్స్ట్ ఇఫ్ ది లైన్ మేక్స్ రైట్ యాంగిల్ విత్ దిస్ లైన్, అంటే ఈ లైన్ దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది. అంటే రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డిఆర్స్ డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి 0 అవ్వాలి. అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, లైన్ డిఆర్స్ కనుక్కోవాలి. సో లైన్ డిఆర్స్ కావాలంటే ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ 1 చేసుకున్న తర్వాత చేయాలి. సో ఇక్కడ x కోఎఫిషియెంట్ -1 ఉంది కాబట్టి మైనస్ పెట్టి డివైడ్ చేస్తే x -2 బై -3 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ y కోఎఫిషియెంట్ 3 ఉంది. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3 బై డివైడ్ చేయండి, అప్పుడు ఇక్కడ 3 క్యాన్సిల్ అయ్యి y -2/3. అలాగే డినామినేటర్ కూడా 3 బై డివైడ్ చేస్తే 4λ + 1/3. అలాగే నెక్స్ట్ దీన్ని కూడా 3 పెట్టి డివైడ్ చేస్తే, సో ఇక్కడ ఇక్కడ 3 కాదు, ఇక్కడ z కోఎఫిషియెంట్ ఉంది -1 ఉంది. సో -1 బై డివైడ్ చేస్తే z -4 బై డినామినేటర్ కూడా మైనస్ పెట్టి డివైడ్ చేస్తాం, సో -1 వచ్చింది. సో ఇది ఫస్ట్ లైన్. అలాగే సెకండ్ లైన్ డిఆర్స్ చూసుకోండి. సెకండ్ లైన్ కూడా ఫస్ట్ ఇక్కడ x కోఎఫిషియెంట్ ఓకే 1, దీని ఏం మాడిఫై చేయక్కర్లేదు, ఇలా అలాగే రాసాం. ఇక్కడ y కోఎఫిషియెంట్ -2 ఉంది కాబట్టి -2 పెట్టి డివైడ్ చేయండి, అప్పుడు ఇది వచ్చేస్తుంది. సో -2 పెట్టి డివైడ్ చేస్తే ఇది -3 వస్తుంది. అలాగే ఇక్కడ 5 - z, సో -1 పెట్టి డివైడ్ చేయండి, -1 పెట్టి డివైడ్ చేస్తే -7 వస్తుంది. -1 పెట్టి డివైడ్ చేసాం. సో ఇప్పుడు 2 లైన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 2 లైన్స్ ఫస్ట్ లైన్ డిఆర్సివి, సెకండ్ లైన్ డిఆర్సివి. సో ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే ఇప్పుడు ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి 0 అవ్వాలి. అంటే -3 × 3μ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్, సో ఇది వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్, సో 1 × -7 చేసేస్తే ఆ డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి, 2 లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి ఆ డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. సో డాట్ ప్రోడక్ట్ 0 వస్తే మీకు ఈ కండిషన్ వస్తుంది. ఇక్కడ అడిగింది మీకు లాంబ్డా అండ్ మీ వాల్యూ అడగలేదు, సో మీకు ఈ కండిషన్ వచ్చింది. సో ఇది డైరెక్ట్గా వచ్చేసింది. అంటే -λ ప్లస్ -4, సో -9μ -4λ. ఇక్కడ అడిగింది ఏంటి 4λ ప్లస్ 9μ, అంటే ఈ రెండు అటు సైడ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏమొస్తుంది, ఆన్సర్ 6 వస్తుంది. నెక్స్ట్ d is the distance of the point of intersection from the line. సో రెండు లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటారు. సో ఫస్ట్ అంటే ఏంటి, d is the distance of point of intersection of 2 lines. సో ఈ 2 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, దాని నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ కావాలి.
సో ఫస్ట్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలంటే ఫస్ట్ లైన్ని ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే సో ఫస్ట్ లైన్ పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. అలాగే సెకండ్ లైన్ని సో రెండు సేమ్ అనుకోవద్దు. సో ఇక్కడ లాంబ్డా అనుకున్నాం కాబట్టి రెండో లైన్ని వేరే అనుకోవాలి. సో ఇక్కడ కూడా లాంబ్డా అనుకున్నారు. సో అట్లా అనుకుంటే మిస్టేక్ అవుతుంది, వద్దు. ఒక్కొక్క లైన్ని ఒక్కొక్కటి, అంటే దీన్ని లాంబ్డా అనుకుంటే రెండో లైన్ని మ్యూ అనుకోండి. సో అప్పుడు సెకండ్ దాంట్లో కూడా పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. సో అప్పుడు ఏంటి, రెండిట్లో ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తారు, ఒక రిలేషన్ వస్తుంది లాంబ్డా అండ్ మ్యూలో. అలాగే వై కోఆర్డినేట్స్ కూడా ఈక్వేట్ చేస్తే వన్ మోర్ రిలేషన్ వస్తుంది లాంబ్డా అండ్ మ్యూలో. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వస్తాయి, లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ వేరేలా చేసేది ఇంకో రకం కూడా చేయొచ్చు. మనం ఏంటి రెండు పాయింట్స్కి ఇది కూడా గుర్తుపెట్టుకుని ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, రెండు లైన్స్కి పారామెట్రిక్ పాయింట్ కనుక్కొని రెండింటికి పారామెట్రిక్ పాయింట్ ఈక్వేట్ చేసాం. అంటే ఇది లాంబ్డాలో అనుకొని దీన్ని సెకండ్ లైన్ మ్యూ అనుకొని మనం ఏం చేస్తాం, సో రెండింటిని ఈక్వేట్ చేసాం. అదొక ప్రొసీజర్, అది మీకు బాగా అలవాటైన ప్రొసీజర్. ఇంకో రకం కూడా చేయొచ్చు, అంటే రెండో లైన్కి పారామెట్రిక్ పాయింట్ కనుక్కోక్కర్లేదు, ఫస్ట్ పాయింట్కే పారామెట్రిక్ పాయింట్ కనుక్కొని, అంటే ఫస్ట్ పాయింట్కి పారామెట్రిక్ పాయింట్ కనుక్కున్నారు కదా, ఇది ఫస్ట్ లైన్ పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటా, దట్ ఈస్ ఎనీ వేరియబుల్ లైన్ ఆన్ దిస్ లైన్. ఈ లైన్ మీద ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. ఏదో ఎందుకు తీసుకుంటాం, మనకు కావాల్సిందే తీసుకుంటాం. అంటే మనకు కావాల్సింది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా, ఇది అనుకుందాం. సో ఈ వేరియబుల్ పాయింట్ వచ్చింది. మరి ఈ వేరియబుల్ పాయింట్ అనేది ఈ లైన్ మీద కూడా ఉండాలి కదా, L2 మీద కూడా ఉండాలి. కాబట్టి L2 ఈక్వేషన్ ఏం కావాలి, సాటిస్ఫై అవ్వాలి. అలా కూడా చేయొచ్చు. అంటే ఈక్వల్ టు మ్యూ అనుకుని రెండింటిని ఈక్వేట్ చేయడం ఒక మెథడ్, అది చాలాసార్లు చేసాం కూడా బాగా అలవాటై ఉంటుంది. లేదంటే ఫస్ట్ లైన్ పారామెట్రిక్ పాయింట్ కనుక్కొని సెకండ్ లైన్ కూడా సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. సో అంటే సెకండ్ లైన్ ఏంటి, ఇది x మైనస్ 7. సో x ప్లస్లో 3 లాంబ్డా మైనస్ 6 రాసేయండి, -7 సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. సో -7 -6 -13/4. అలాగే y ప్లేస్లో 2 లాంబ్డా, సో 2 లాంబ్డా -9/3. అలాగే z ప్లేస్లో లాంబ్డా -1 -4, సో లాంబ్డా -5/2. సో ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి, రెండింటిని ఈక్వేట్ చేయండి. ఏదో రెండింటిని ఈక్వేట్ చేస్తే చాలు. సో ఒక అన్నోనే ఉంది, రెండు అన్నోన్స్ లేవు కాబట్టి ఏదో రెండింటిని ఈక్వేట్ చేస్తే మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది. సో లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేస్తే మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది, 3, 6, 2 వచ్చింది. దీని నుంచి మనకి ఏమడుగుతున్నాడు, డిస్టెన్స్ టు 7, 8, 9, అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ d అనుకున్నాడు. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోండి. సో దాన్ని d అనుకుంటే ఆ డిస్టెన్స్ మీకు √69 వస్తుంది. కానీ ఇక్కడ d² అడిగాడు కాబట్టి స్క్వేరింగ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ అడిగింది d² + 9, అంటే మీకు డిస్టెన్స్ కనుక్కుంటే √69 వస్తుంది. సో ఇందులో √69 + 6 ఎంత వస్తుంది, ఆన్సర్ 75 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా షార్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్సే. సో ప్రాబ్లం లేదు, సింపుల్ క్వశ్చన్, ఏం ప్రాక్టీస్ చేయట్లేదు చూడండి. అంటే మీకు ఎన్నిసార్లు వస్తుందో చూపించడానికి వస్తుంది, ఇట్లానే మీరు ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ షార్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్లో కొన్ని చిన్న చిన్న ట్విస్టులు ఉన్నాయి. అక్కడ మీరు కేర్ఫుల్గా ఉంటే 100% మీకు మార్క్స్ వస్తాయి. అంతేగాని ఏదో ఇట్లాంటి క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే చాలామంది ఇలాంటి 2-3 క్వశ్చన్లు చేసేస్తే మీరు చేయగలవు అనుకుంటే కష్టం. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా ఇస్తే చేసేస్తారు, కానీ ఈ క్వశ్చన్లో ట్విస్ట్ ఉంటే చేయలేరు. కాబట్టి మనం ఎక్కడైతే ట్విస్ట్ ఉన్న క్వశ్చన్లు ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్తున్నామంటే అన్ని ఎక్కడైతే ట్విస్ట్ ఉందో అలాంటి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా పక్కా ఇందులో స్కోర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా షార్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, కాకపోతే ఇది వెక్టార్, అంటే ఇది వెక్టార్స్ చాప్టర్ నుంచి వచ్చింది యాక్చువల్గా. సో ఇది వెక్టార్స్లో అంటే క్వశ్చన్ అనేది షార్ట్ డిస్టెన్స్ అనేది వెక్టార్స్ నుంచి అడగచ్చు, లేదు అంటే 3D జామెట్రీ నుంచి అడగచ్చు. సో ఇప్పుడు ఇది వెక్టార్ ఫామ్లో ఈక్వేషన్ ఇచ్చాడు. వెక్టార్ ఫామ్లో వచ్చి మనం కార్టేసియన్ ఫామ్లో మార్చుకోవచ్చు. ఎలా మార్చుకుంటాం, L1 అనే లైన్ ఏ పాయింట్ కూడా పాస్ అవుతుందంటే సో I కోఎఫిషియెంట్స్ రాసిస్తాం వితౌట్, అంటే ఫస్ట్ లాంబ్డా టర్మ్స్ అన్ని సపరేట్ చేస్తాం, లాంబ్డా లేన్ టర్మ్స్ అన్ని సపరేట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ప్రొసీజర్ ప్రకారం చూద్దాం. సో లాంబ్డా లేన్ టర్మ్స్ అన్ని సపరేట్ చేయండి. ఎంత, 2I, నెక్స్ట్ 1 × J, సో +J, నెక్స్ట్ 3 × K +3K ప్లస్, సో లాంబ్డా టర్మ్స్ సపరేట్ చేయండి. ఇప్పుడు లాంబ్డా టర్మ్స్, సో లాంబ్డా కామ్ తీస్తే I, నెక్స్ట్ ఇక్కడ -3 లాంబ్డా J, సో లాంబ్డా కామ్ తీస్తే -3J, నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా కామ్ తీస్తే 4K. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్. సో ఇదేంటి లైన్ ఈక్వేషన్ A బార్ + TB బార్ టైప్లో వచ్చింది. అంటే అప్పుడు ఏంటి లైన్ ఏంటి, A బార్ అనే పాయింట్ కూడా పాస్ అవుతూ B బార్కి ప్యారల్గా ఉంటుంది. అంటే అప్పుడు ఫస్ట్ లైన్ అనేది ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. అంటే ఏంటి 2, 1, 3. సో మీరు డైరెక్ట్ రాసేయచ్చు. ఏ పాయింట్ కూడా పాస్ అవుతుందంటే
లాంబ్డా లేని టర్మ్స్ రాసేస్తారు. అంటే ఇక్కడ 2, ఇక్కడ 1, 3 డైరెక్ట్ రాయగలిగితేనే రాయండి, డైరెక్ట్ రాయలేకపోతే ఇలా రాయండి. రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే గ్యారంటీగా స్కోర్ చేయాల్సిన దగ్గర మీరు కొద్దిగా రిస్క్ తీసుకొని కొద్దిగా అటు ఇటు రాసంటే పోతుంది. కాబట్టి మీకు జాగ్రత్తగా చేయాలంటే ఇలా సపరేట్ చేసి రాస్తే బెస్ట్. రాయగలిగితే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ చిన్న పొరపాటు చేశారనుకోండి మొత్తం పోతుంది. సో 100% స్కోర్ చేయాల్సిన దగ్గర మీరు నెగిటివ్ మార్క్ తెచ్చుకుంటారు, కేర్ఫుల్గా ఉండండి. సో 2, 1, 3 అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి x-2, y-1, z-3. నెక్స్ట్ డిఆర్స్ ఏంటంటే ఇక్కడ లాంబ్డా కోఎఫిషియెంట్స్, అంటే ఇక్కడ ఎంత లాంబ్డా i కోఎఫిషియెంట్ ఎంత 1, నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా కోఎఫిషియెంట్ -3, అలాగే k కోఎఫిషియెంట్లో లాంబ్డా కోఎఫిషియెంట్ ఎంత 4. అంటే అలైన్ డిఆర్స్ ఏంటి 1, -3, 4. అలాగే సెకండ్ పాయింట్ కూడా సేమ్ ఇలా రాసేయండి. నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తున్నా. ఏ పాయింట్ కూడా పాస్ అవుతుందంటే న్యూ లైన్ టర్మ్, అంటే 2 × 1 2, సెకండ్ లైన్ 2, నెక్స్ట్ అలాగే 3 × 1 2, 3 × 1 ఎంత 3, నెక్స్ట్ కే కోఎఫిషియెంట్లో ఇక్కడ ఎంత మ్యూ లేకుండా టర్మ్ ఎంత 5. అంటే సెకండ్ లైన్ 2, 3, 5 అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది. మరి సెకండ్ లైన్ డిఆర్స్ ఏంటంటే మ్యూ కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ ఐలో మ్యూ కోఎఫిషియెంట్ ఏంటి 2 మ్యూ కదా, సో మ్యూ కోఎఫిషియెంట్ ఎంత 2. అలాగే జేలో మ్యూ కోఎఫిషియెంట్ ఏంటి 3 మ్యూ, సో 3 మ్యూ అంటే మ్యూ కోఎఫిషియెంట్ ఎంత 3. అలాగే కే టర్మ్లో మ్యూ కోఎఫిషియెంట్ ఎంత 1. కాబట్టి సెకండ్ లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మామూలే, ఇక్కడి నుంచి మన కార్టేసియన్ ఫార్ములా వచ్చేసింది కాబట్టి సో ఏ బార్ మెటాస్లో అయితేనేమో డైరెక్ట్గా ఏ బార్ మైనస్ సి బార్ డాట్ బి క్రాస్ డి అని రాస్తాం, లేదంటే కార్టేసియన్ ఫార్ములా మార్చుకొని కూడా చేసేయచ్చు. బై మాడా బి క్రాస్ డి చేసేస్తే సో ఇక్కడి నుంచి ఇంకా మామూలే. అంటే ఏంటి 2 పాయింట్స్కి డిఫరెన్స్, ఈ 2 పాయింట్ ఏంటి, ఇది ఈ లైన్ ఏంటి 2, 1, 3 గుండా పాస్ అయితే ఈ లైన్ ఏంటి 2, 3, 5 గుండా పాస్ అవుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఫస్ట్ లైన్ వస్తుంది, నెక్స్ట్ బి బార్ అంటే ఇది, నెక్స్ట్ డి బార్ అంటే ఇది, బై బి క్రాస్ డి అంటే ఐజేకేఎల్ రాసేయచ్చు. లేదంటే ముందే బి క్రాస్ డి కనుక్కోండి, బి క్రాస్ డి కనుక్కొని దీంతో ఈ లైన్ తోటి డాట్ పెట్ చేస్తే న్యూమీటర్ వస్తుంది. అంటే ఇక్కడ 2 సార్లు డిటర్మెంట్ కనుక్కోవాలి. 2 సార్లు డిటర్మెంట్ కనుక్కునే బదులు మీరు బి క్రాస్ డి కనుక్కోండి. ఫస్ట్ బి క్రాస్ డి కనుక్కొని ఆ వచ్చిన ఆన్సర్కి ఈ లైన్తో డాట్ పెట్ చేస్తే న్యూమీటర్ వస్తుంది. డినామినేటర్ ఇక్కడ దీని మోడ్ ఏది ఉందో అది రాసేస్తాం, డినామినేటర్లో దాని మోడ్ రాసేస్తాం. సో ఇక్కడ ఇలా ఫినిషింగ్లో కొద్దిగా ట్విస్ట్ ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. సో ఆ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ ఏమన్నాడు m/√n అన్నాడు. అంటే అప్పుడు m అంటే ఎంత, అప్పుడు 32, రూట్లో n ఉంది కాబట్టి n వాల్యూ ఎంత, సో m వాల్యూ 32, n వాల్యూ ఎంత 355. అయితే ఇక్కడ ట్విస్ట్ చేసాడు కానీ ట్విస్ట్ అవ్వలేదు, ఏదో డిఫికల్ట్ చేయాలనుకున్నాడు అవ్వలేదు లక్గా. కానీ ఒకవేళ మీకు అయితే కష్టం. ఇక్కడ ఏమన్నాడు mn వచ్చిన తర్వాత GCD 1 అన్నాడు. అంటే ఈ రెండింటికి కామన్ డివైజర్ ఉండకూడదు, ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేయాలి. కానీ ఇక్కడ కామన్ డివైజర్ ఏం లేదు. ఇక్కడ 5 కామన్ తీశారనుకోండి 5 × 71 వస్తుంది, ఇంకా ఫ్యాక్టరేషన్ అవ్వదు. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఈ రెండేంటి కోఫ్రైమ్స్, 2 లైన్స్ ఈ 2 పాయింట్స్ ఏంటి 2 నెంబర్స్ ఏంటి కోఫ్రైమ్స్ కాబట్టి వాటి GCD ఏంటి 1. ఒకవేళ మీకు అంటే ఇలా వచ్చిందనుకోండి m వాల్యూ 32 అండ్ n వాల్యూ 34 వచ్చిందనుకోండి, అప్పుడు వీటి GCD 1 కాదు. సో GCD 1 కాదు, రెండింటి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1 కాదు, ఏమవుతుంది 2 అవుతుంది. ఇది 2తో డివైడ్ అవుతుంది, ఇది 2తో డివైడ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కావాలంటే సో ఇక్కడ ఏంటి 2 ప్రైమ్ నెంబర్స్ కోఫ్రైమ్స్ కావు. సో రెండిట్లో కామన్ డివైజర్ ఏముందో దాన్ని పెట్టి డివైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, ఇది 16, సో ఇది ఎంత వస్తుంది n వాల్యూ ఎంత 17. సో ఇది m, ఇది n. ఇప్పుడు ఇవి ఇది m కాదు, మీకు m వాల్యూ n వాల్యూ వస్తే ఇది తీసుకోవద్దు, ఎందుకంటే అవి కోఫ్రైమ్స్ కావు. GCD 1 కాదు, అది GCD ఎంత 2. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆ కామన్ డివైజర్ పెట్టి డివైడ్ చేసేస్తే అప్పుడు మీకు వచ్చే వాల్యూ m, ఇదేంటి n వాల్యూ. ఒకవేళ అలా వస్తే ఇక్కడ అదృష్టం కొద్దీ కోఫ్రైమ్సే వచ్చినాయి కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా అందరికి రైటే వస్తుంది. కానీ ఇట్లాంటి క్వశ్చన్లో కామన్ డివైజర్ వచ్చే విధంగా ఇస్తాడు. అంటే ఇక్కడలాగా రావచ్చు, మీరు ఎగ్జామ్లో ఇట్లాలాగా వస్తే అప్పుడు ఏం చేస్తారు, ఆ కామన్ డివైజర్ పెట్టి డివైడ్ చేసేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన వాల్యూస్నే m అండ్ n అనుకోండి, అప్పుడు m+n వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఒక షార్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, ఇది వెక్టార్ ఫార్మ్లో మార్చుకొని చేసేయడం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు చేసేయచ్చు. ఓకే, ఇక్కడ కొద్ది క్వశ్చన్లో జాగ్రత్త, ఇక్కడ ట్విస్ట్ అయింది, మీరు డైరెక్ట్గా చేసేసారనుకోండి. సో ఈ స్క్యూ లైన్స్ కావు, యాక్చువల్గా ఇవి లైన్స్ ప్యారలైన్స్, ఇవి ప్యారలైన్స్. స్క్యూ లైన్స్ అంటే నాన్ ప్యారల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇవి ప్యారలైన్స్. ఎలా తెలుస్తుంది అంటే మీకు డిఆర్స్ ప్రపోర్షనల్ ఉంటే అవి ప్యారలైన్స్,
అంటే మీరు ఇంత ముందులాగా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ ఫస్ట్ లైన్ ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది లాంబ్డా. సో ఫస్ట్ పాయింట్ లాంబ్డా, సెకండ్ ఎంత 4. క్వశ్చన్ ఏదో ట్విస్ట్ చేయాలనుకుంటే పూర్తిగా అవ్వలేదు, ఆడు కొద్ది సరిగా ఇవ్వలేదు క్వశ్చన్. సరే చూద్దాం. ఫస్ట్ ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది, ఫస్ట్ లైన్ లైన్ 1 అనేది ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. లైన్ 1 డిఆర్స్ ఏంటి, XYZ క్వశ్చన్స్ 1 ఉన్నాయి కాబట్టి ఇక డైరెక్ట్గా డినామినేటర్లోని ఏంటి డిఆర్స్. సో ఈ లైన్ 1. అలాగే లైన్ 2 ఏంటి, ఇది ఏ బార్ అనుకుంటాం, సో ఇదేంటి బి బార్ అనుకుంటాం. నెక్స్ట్ లైన్ 2 అనేది ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, 2, 4, 7. సో ఈ లైన్ డిఆర్స్ ఏంటి 4, 6, 8, 4, 6, 8. సో ఇది బి బార్, ఇదేంటి డి బార్. నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటి సి బార్. సో ఇప్పుడు ఇంత ముందులాగే మీరు ఇలా చేశారనుకోండి అయిపోతారు. అంటే ఏంటి ఏ బార్ మైనస్ పాయింట్స్ వచ్చినాయి కదా, సో పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఏ బార్ మైనస్ సి బార్ డాట్ ఏ బార్ మైనస్ సి బార్ డాట్ బి క్రాస్ డి బై మోడ్ ఆఫ్ బి క్రాస్ డి. ఇలా చేశారనుకోండి అయిపోతారు. సో అప్పుడు ఏమొస్తుందంటే మీకు ఆన్సర్ 0 వచ్చేస్తుంది, ఆన్సర్ 0 వస్తుంది. సో ఆన్సర్లో 0 లేదు కాబట్టి కొద్దిగా మిస్టేక్ తప్పిపోతుంది. ఇక్కడ డిస్టెన్స్ వాడే ఇచ్చేసాడు, ఏమి ఇచ్చాడు లాంబ్డా వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే డిస్టెన్స్ వాడే ఇచ్చాడు కాబట్టి మీరు మామూలుగా మీకు ఆన్సర్ 0 వస్తుంది. సో 0 చేశారనుకోండి, 0కి ఈక్వల్ చేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది కానీ తప్పు వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇది స్క్యూ లైన్స్ కావు, ఇక్కడ స్క్యూ లైన్స్ కావు. సో చూసారు, నమ్మించి మోసం చేయడం అంటే ఇదే. ఇప్పుడు చేసిన లైన్స్ అన్నీ కూడా స్క్యూ లైన్సే కాబట్టి అది చూసి అలవాటైపోయి అలాగే చేస్తాం. కానీ ఇవి స్క్యూ లైన్స్ కావు, ఇవి ప్యారలల్ లైన్స్. ఎలా తెలుస్తుంది, డిఆర్స్ ప్రపోర్షనల్ ఉన్నాయి. ఈ లైన్ డిఆర్స్ 2, 3, 4 అయితే దీని 2 పెట్టి మల్టిప్లికేషన్స్ ఇది వస్తుంది కాబట్టి ఈ రెండేంటి ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్కి ఆ ఫార్ములా వాడద్దు. సో 2 లైన్స్ ప్యారలల్, ఇంతకుముందు చేసింది స్క్యూ లైన్స్. డిస్టెన్స్ బిట్ ఇప్పటిదాకా మనం చాలా క్వశ్చన్స్ చేసాం, అదేంటి స్క్యూ లైన్స్ అంటే నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇవి ఏంటి ప్యారలల్ లైన్స్, ఈ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అడిగాడు. సో దీనికి డిఫరెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో రెండింటికి డిఆర్స్ బి బార్, ఇది బి బార్ అయితే ఇది కూడా బి బారే అవుతుంది. స్క్యూ లైన్స్లోనేమో ఇది ఫస్ట్ లైన్ డిఆర్స్ బి బార్ అయితే సెకండ్ లైన్ డిఆర్స్ ఏమనుకుంటాం డి బార్ అనుకుంటాం. కానీ ఇక్కడ ప్యారలల్ లైన్స్ కాబట్టి రెండింటికి డిఆర్స్ సేమే వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ లైన్ మీద పాయింట్ ఏ అనే పాయింట్, సెకండ్ లైన్ మీద పాయింట్ ఏంటి సి అనే పాయింట్. ఇప్పుడు ఏం చేస్తాం, లేదంటే ఇది A1 ఇది A2 అనుకోండి. సో ఎట్లా అనుకో పాయింట్స్ ఏమనుకుని ఏం కాదు, ఇక్కడ A1 A2 ఉంది కాబట్టి అలా తీసుకున్నాను. సో A1 A2 దీనికి ప్యారలల్ లైన్స్ అయితే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనకి స్క్యూ లైన్స్ అయితేనేమో ఈ ఫార్ములా వాడతాం, అదే ప్యారలల్ లైన్స్ అయితేనేమో స్క్యూ లైన్స్ ఇక్కడ ఇంతవరకు సేమ్ ఏ బార్ మైనస్ సి బార్, ఇక్కడ కూడా ఏ బార్ మైనస్ సి బార్ కాదు. ఇక్కడ డాట్ బి క్రాస్ డి రాస్తే ఇక్కడ ఏం రాస్తాం డాట్ బి బార్ రాస్తాము, అదొకటి బై మోడా బి బార్, మోడా బి బార్. అంటే ఇక్కడ బి క్రాస్ డి బదులు బి బార్ వస్తుంది, బి క్రాస్ డి బదులు బి బార్ వస్తుంది. బి బార్ అంటే ఏ లైన్ డిఆర్స్, ఈ లైన్ డిఆర్సా, ఈ లైన్ డిఆర్స్ అంటే ఏ తీసుకుని ఏం కాదు, రెండు ప్యారలల్ లైన్సే కాబట్టి అది ఏమవుతాయి డిఆర్స్ ప్రపోర్షనల్ ఉంటాయి. రెండిట్లో ఏ తీసుకునే ఏం కాదు, అంటే 2, 3, 4 తీసుకునే ఏం కాదు, 4, 6, 8 తీసుకునే ఏం కాదు, రెండు కూడా ప్రపోర్షనలే. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ ప్యారలల్ లైన్స్. స్క్యూ లైన్స్ అయితే ఫార్ములా ఇది, స్క్యూ లైన్స్ అయితే ఇది, ప్యారలల్ లైన్స్ అయితే ఇది. సో ఎవరన్నా బ్యాడ్ లక్, సో అందరు స్క్యూ లైన్స్ వచ్చి మీ స్టాఫ్కి ఇలా క్వశ్చన్ వస్తే అందరూ అడ్వాంటేజ్ పొందుతారు, మీరు ఇబ్బంది పడతారు. సో జాగ్రత్తగా ఉండండి, చాలా డేంజరస్ క్వశ్చన్. సో అలాగే చేయడానికి చూడొద్దు. సో ప్యారలల్ లైన్స్ అవునా కదా చెక్ చేసుకోండి. అలవాటు ప్రకారం అంటే మనం అట్లాంటి 40, 50 క్వశ్చన్స్ వేసిన తర్వాత అదే అలవాటు అవుతుంది కాబట్టి మన మైండ్ కూడా అది యాక్సెప్ట్ చేయి, మనం వాళ్ళు బ్లైండ్గా చేసేస్తాము. కానీ డేంజరస్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పోయే ముందు కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు నోట్ చేసుకోండి, షార్ట్ నోట్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ పోతాయో అవి నోట్ చేసుకుంటే మీకు ఆ మిస్టేక్స్ జరగవు. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఏ బార్ మైనస్ ఈ బార్ అయితే ఇక్కడ A1 A2 కాబట్టి ఇక్కడ ఏంటి A1 మైనస్ A2 అటు ఇటు ఎట్ రాసిన ఏం కాదు. సో ఇక్కడ ఏంటి A1 మైనస్ ఫస్ట్ ఇక్కడ ఇట్లా రాసాను, సార్ ఇక్కడ డాట్ రాసాను పొరపాటుని, డాట్ కాదు ఇక్కడ క్రాస్, ఇది డాట్ కాదు క్రాస్. సో ఏ బార్ మైనస్ సి బార్ క్రాస్ బి బార్, డాట్ కాదు, అంటే ఇక్కడ డాట్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి క్రాస్, అంటే బి అంటే ఇక్కడ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ సి బార్. లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రాసిన ఏం కాదు, మాడే కదా రాసింది కాబట్టి ఏమొస్తుంది లెఫ్ట్ రైట్ అయితే ఏమవుతుంది సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ వచ్చేది అంటే ఏ క్రాస్ బి బార్కి బి బార్ క్రాస్ ఏ బార్కి ఏంటి సేమే కాబట్టి ఆపోజిట్ సైన్ వస్తుంది. సో మాడ్ ఉంది కాబట్టి ఏం అవసరం లేదు లెంత్ కాబట్టి. సో అంటే బి బార్
క్రాస్ ఏ బార్ అంటే ఇలా రాసినాం కాదు, బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ సి బార్. ఇక్కడ ఏ బార్ మైనస్ సి బార్, ఏ బార్ అంటే ఏ2 అనుకున్నాం, సి బార్ అంటే ఏ1 అనుకున్నాం, బై మోడ్ ఆఫ్ బి. సో ఇది చేసేస్తాం, దీనికి రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తారు. అంటే ఏంటి, ఐజేకే రాసి నెక్స్ట్ బి బార్. సో బి బార్ ఏంటి 2 3 4. నెక్స్ట్ ఏ2 మైనస్ ఏ1 అంటే ఏంటి, రెండు పాయింట్స్కి డిఫరెన్స్. ఈ రెండు పాయింట్స్కి డిఫరెన్స్ వస్తే ఇది వస్తుంది. సో బై మోడ్ ఆఫ్ బి బార్. మోడ్ ఆఫ్ బి బార్ అంటే మీకు √13 వచ్చి ఉంటుంది. సో √13 √29 వస్తుంది వచ్చు. సో √29 వస్తుంది. సో √29 అంటే అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. సో √29 వస్తుంది. సో ఈ √29 అటు వెళ్ళిపోతే మీకు ఆ √29 క్యాన్సిల్ అయిపోయి 13 వస్తుంది. సింప్లిఫికేషన్ కూడా చేసేసేయండి. అప్పుడు ల్యాండాలో మీకు ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేస్తే ల్యాండా వాల్యూ 1 వస్తుంది.